అంటే ఏపీలో కుటుంబ కథా చిత్రం ఒకటి నడుస్తుంది. అంటే అటు అన్న నిన్న ఎళ్ళిన చెల్లెలు 'జగన్ రెడ్డి' అని స్టార్ట్ చేసింది. అసలు అంటే మీరన్నారుగా ఫ్రంట్ ఫూట్‌కెళ్ళి పించ్ హిట్టర్‌లా కొట్టారు అని అన్నారు. అంటే వీళ్ళిద్దరి మధ్య విజయమ్మ గారు ఏదైతే ఉందో నలిగిపోతుంది. అంటే ఏమిరా మీరు అనుకోవచ్చా? మీరు అడగ ఏమి నలిగిపోద్దండి ఆవిడ ఆ? ఎందుకు నలిగిపోద్ది ఆ, వాళ్ళు ఎంతకైనా ఘటన సమృద్ధులు ఏమైనా మాట్లాడేస్తారు వాళ్ళు. ఓకే. ఇప్పుడు షర్మిల మాత్రం మీరు ఊరికే మెచ్చేసుకోకలేదు. ఉమ్, ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నచ్చట్లేదు జగన్మోహన్ రెడ్డి అతని మీద తిడుతుంది, అతని మీద పడి విమర్శిస్తుందని మనకు పర్లేదని చూస్తున్నారు. కానీ ఉమ్, అమరావతి భ్రమరావతి అంట బై బై బాబు అనలేదా? ఈ అరాచకాలకి ఈ అనర్థాలకి వాళ్ళ కారణం కదా. ఓ పక్కన ఆవిడ ఓ బాబు వాళ్ళు అని చచ్చిపోటు కొట్టేయండి అని అడగలేదు ఆవిడ. ఉమ్, ఈవిడ మాత్రం అన్న వదిలిన బాణం అని అడగలేదా? మర్చిపోకూడదండి, గాయం మానిపోయింది కదా అని చెప్పేసి మర్చిపోకూడదు. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. ఎక్కువ కూడా ప్రేమించకూడదు ఎవరినండి. ఉమ్, అర్థమైందండి? వీళ్ళు ఏమైనా మాట్లాడతారు. అసలు ఆ ఫ్యామిలీ లేకుండా ఈ ఈ ఈ రాష్ట్రం ఇలాగైపోవడం కారణం ఆ కుటుంబం. ఓకే. ఒక్కో కుటుంబం తలుచుకుంటే ఈ రాష్ట్రానికి ఇప్పుడు ప్రకాశం పంతులు గారు ఆయన వల్ల మనకి ఎంతోమంది మేలు అవునండి, జరిగింది. మేలు జరిగింది. ఉమ్, ఈవెన్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, మర్రి చెన్నారెడ్డి గారు, ఏ ముఖ్యమంత్రి గురించి మనం ఇలా మాట్లాడుకోం. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ వల్ల ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. అంటే చాలామందికి ఆ షుగర్ కోటింగ్ రాజశేఖర రెడ్డి ఆ చిరునవ్వు అనుకున్న విషయం తెలియక చాలామందికి ఉమ్, మాట్లాడతారు. రాజశేఖర రెడ్డి ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోవడానికి ఆద్యుడైన. ఎందుకంటే ఏ రోజు కూడా ఆయన పదవి లాలస, ఆ పదవి కోసం పట్టుదల, ఫ్యాక్షన్ అమలు చేసేటప్పుడు ఉమ్, చాలా తెలివితేటలు వాళ్ళ బాబు దగ్గర నుంచి ఉంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డిని ఎప్పటికప్పుడు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ అవసరమైతే ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి అతను లీడర్గా ఎస్టాబ్లిష్ చేయడానికి వెనకాల చాలా కృషి చేసాడు రాజారెడ్డి. ఉమ్, వాళ్ళని అడిగితే చెప్తుంటారు. ప్రొఫెసర్ అరగోపాల్ గారిని వాళ్ళు అడిగితే వీళ్ళు బొమ్మ అంతా బయటకు వస్తుంది తీతలకి. ఇంకా వాళ్ళ ఓకే. పుస్తకాలు చదవండి. ఓకే. ఓకే. వీళ్ళ సంగతి ఏంటి, వీళ్ళు ఎవరు ఏం చేశారు. మర్రి చెన్నారెడ్డి గారు కూడా చెప్పాడు వీళ్ళు అంత దుర్మార్గులో. హైదరాబాద్లో టీడీపీ ఆవిర్భావం తర్వాత మత కళలు లేవు. ఉమ్, లా అండ్ ఆర్డర్ పీస్ఫుల్గా అక్కడ సెట్ చేశారు. ఉంది. ఈపీ సెట్లు కొట్టేశారు. ఎవరికే? పాత బస్తీలో వాళ్ళిద్దరు ఓవర్ యాక్షన్ చేసి వాళ్ళిద్దరు. కానీ ఈపీ మీద జర్రిపోతుల్లాగా వాతలు తేలిపోలే కొట్టేశారు. ఓకే. అప్పటి నుంచి నోరు మూసుకుని ఎండే కొట్టేశారు. బాబు మనం ఏమన్నా మాట్లాడదు మళ్ళీ కొట్టేస్తారు, నోరు మూసుకూరుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు చాలా ఓవర్ యాక్షన్ చేశారు. ఇవాళకే కూడా రాష్ట్రం రావణ కష్టంలో రగిలిలా చేసింది. ఇప్పుడు టీడీపీని ఎదుర్కోలేక కులం కార్డు తీశారు, ఉమ్, చంద్రబాబుని ఎదుర్కోలేక ప్రాంతీయ కార్డు ప్రాంతీయ తీశారు. కనిపిస్తారు. వీళ్ళకి తోడు కమ్యూనిస్టులు ఉంటారు. బషీర్బాగ్ కాల్పులను మాట్లాడతారు, ముదిగొండ గురించి మాట్లాడతారు, సోంపేట గురించి మాట్లాడరు, గంగవరం పోర్టు గురించి మాట్లాడరు. చర్చల పేరుతోటి ఎంతో కొంత భయం ఉండేది నక్సలైట్లు అంటే ఎవరికన్నా. ఆ భయం బాగుండేసాడు, తీసుకొని అందరినీ చంపేశాడు. ఇలాంటి దుర్మార్గాల గురించి మాట్లాడరు. ఉమ్, ఏదైనా దళితుల మీద దాడుల గురించి మాట్లాడితే కారంచేడు గురించి మాట్లాడతారు, నీరుకొండ గురించి పదిరికుప్పం గురించి మాట్లాడి దీని గురించి మాట్లాడరు ఎవరన్నా. ఇది అసలు జగన్మోహన్ రెడ్డి గారు దళిత బంధు అని మాట్లాడుతున్నారు. సిగ్గుంది వీళ్ళకి, ఈ సమాజానికి. ఉమ్, ఎంత దుర్మార్గం అన్యాయం చేశాడండి. ఇప్పుడు ఇక్కడ ఎవరు సపోర్టర్స్ కాదు, వాళ్ళు నమ్మారు అతన్ని. ఇతను మావాడు మాకు కావాలనుకున్నారు, రావాలనుకున్నారు. వాళ్ళ మీద ఎంత దుర్మార్గమైన దాడండి. చంపేసి ఇంటికి పంపిస్తే వాడిని తీసుకొచ్చి వాడు పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు. ఎంతకన్నా ద్రోహం ఉందా జాతికి? వీళ్ళు ఎవడన్నా ఉన్నా లేకపోయినా వాళ్ళు ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాడు ఎవడున్నా సరే మనకి ప్రమాదం. ఓకే. ఎందుకంటే మనం ఆ ముళ్ళు తీయడానికి ఉపయోగపడుతుంది కదండి. ఈ ముళ్ళు మనం పక్కన పెట్టుకుంటే రేపు ఇది కూడా పూతుకు ముళ్ళు అంటే తెలిసే మీకు, చీపురు కట్టల కింద వాడతారు మా ఏపుని. ఓకే. దానికి ముళ్ళు అలా కింద పడిపోయి మాకు అప్పుడు అంటుకుపోయి పంచులు గట్ట గుచ్చుకుంటాయి. ఆ, పంచి అంటుకుపోయింది అనుకోండి, చూస్తాం తీసేద్దామంటే కనపడదు అది. ఆ పంచి కట్టు పైకి ఎత్తుకున్నప్పుడు కిందకి ఎత్తుకున్నప్పుడు గుచ్చుకుంటూ ఉంటుంది నడుస్తున్నప్పుడు. అంటే ఓకే. పంచిలో పూతుకు ముళ్ళు అంటారు దాన్ని. అంటే మనకి ఎక్కడ ఉంటుందో తెలియదు. తెలియదు, తీద్దామంటే కనపడదు. కనపడదు. ఇలాగ అనుకున్నప్పుడు గుచ్చుకుంటూ ఉంటుంది. అలాంటిదన్నమాట ఫ్యామిలీ. ఓకే సార్, చూద్దాం సార్. ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ హీట్ స్టార్ట్ అయింది. ఫస్ట్ పొలిటికల్ హీట్ ఎప్పటి నుంచో ఉందండి. బట్ ఇంకా ఇప్పుడు కొంచెం పెరిగింది. అంటే ఇంకా ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మీకు టీడీపీ వాళ్ళకి ఒక రకమైన భయం ఉందండి. ఉమ్, జగన్మోహన్ రెడ్డి రావటం దప్పలం వేసేసాడు వాళ్ళకి. ఉమ్, అందుకని ఆ భయం ఉంది. కానీ ఉమ్, అతని పని అయిపోయింది. ఉమ్, డిజాస్టర్. రేపు పొద్దున్న ఆచూకీ ఆనవాళ్ళు కూడా కనపడదు ఆ పార్టీది. ఓకే. పీచ్ అంటారా? అసలు పీస్ ఆచూకీ ఉండదు. వీళ్ళు ఊరికి అనవసరంగా భయపడుతున్నారు. ఉమ్, వాళ్ళు దౌర్జన్యాలు కూడా చేయలేరు. ఓకే. ఎందుకంటే టీడీపీ ఒకటి మేము ఎదుర్కోలేమో అదేనేముందో జనసేన కలిసింది కదా, అందులో కుర్రోళ్ళు ఉంటారు. రాయిచ్చి కొట్టేస్తారు వాళ్ళు. నువ్వు కుర్రోడితో వెళ్ళగలవా నువ్వు చెప్తాను నేను. పోలీసు వాడు అన్నా కానీ ఉమ్, లాఠీ ఎత్తుకెళ్తాడండి.
జనసేనోడో లేకపోతే టీడీపీ కూడా ఒక కుర్రోడు ఉంటాడు, ఉమ్, ఒక 20 ఏళ్ళు 18 ఏళ్ళు కుర్రోడు. ఉమ్, ఇంత రాయి తీసేసాడు ఇంకో ఉచ్చబడిపోతుంది అలాగ అవతలడికి, దరిదాపులోకి వెళ్ళండి. ఓకే రేపు పొద్దున అలా దౌర్జన్యం చేసి దుర్మార్గం చేద్దాం అనుకున్నారు, తన్నులు తింటారు వాళ్ళు, ఓకే ప్రచారం కూడా చేసుకోలేరు వాళ్ళు. వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ధైర్యంగా దమ్ముగా రంట అన్నట్టుగా వెళ్ళాలి ఎలక్షన్కి.